సమయంలో ప్రభు సన్నిధిలో మనం వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థనలో మనల్ని మనం పరీక్షించుకుని ప్రార్థన చేయకముందు దేవుని యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో ఇప్పటికే ఎన్ని కోణాలు ధ్యానిస్తూ వచ్చాం. 39 కంప్లీట్ అయ్యి ఇది 40వ వారం. దాదాపు 40 వారాల నుండి ఉపవాస ప్రార్థన గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. సో ఇది 40వ వారంతో కంప్లీటెడ్ అని అనగాని ఇంకా ఉంది, వచ్చే వారం ఉంది. ఆ తర్వాత ఉపవాస ప్రార్థన అయిన తర్వాత జరిగినవి ఏంటన్నది కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే మనం ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా మనకి ఏం జరుగుతాయి అన్నది సరే అవి తర్వాత చూద్దాం. ఎందుకంటే ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఇయే నడుస్తుంది. వచ్చే సంవత్సరం నుండి యేసు ప్రభువు వారి యొక్క ఉపవాస ప్రార్థనలో మరి కొత్త కోణంలో వెళ్దాం. సరే ఇక్కడ చూసినటువంటి మాట ఏంటంటే 40 దినములు యేసు ప్రభువు వారి యొక్క ఉపవాస ప్రార్థన 40 కోణాల్లో మనం ధ్యానించవచ్చని ఇంతకుముందు ప్రకటించబడుతూ వచ్చింది. మొదటి కోణం ఏంటో గుర్తుందా? చాలా కష్టం. సరే పోయిన వారం దన్న గుర్తుందా? అది కష్టమా? యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన మనం చూస్తూ వస్తున్నాం. సాతానుడు ఎక్కడ శోధిస్తాడు అని అంటే పోయిన వారం చూస్తూ వచ్చాము. ఇక్కడ ఎత్తైన ప్రాంతంలో కానీ అంతకుముందు వారం కొండ మీద కానీ ఇట్లా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. కాబట్టి సహజంగా మనం చెప్తే గుర్తుండదులేండి. పోయిన వారం నేను లేను కాబట్టి ఇంకా గుర్తుండదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఉపవాస ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి మానవుని ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఉపవాస ప్రార్థన అన్నది ఇంపార్టెంట్. యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన ఆయన మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన చేసిన కారణం ఏంటంటే చాలా కోణాలు ఉన్నాయి. దాంట్లో 40వ కోణాన్ని ఈరోజు చూస్తున్నాం. ఏంటి మాట ఏంటంటే రండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 7-8 వచనాలు. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 7వ వచనంలో సాతాను యొక్క శోధనలు చూస్తున్నాం. ఇక్కడ ఇంతకుముందు కూడా 3 కోణాల్లో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇది 4వ కోణాన్ని చూస్తున్నాం. మొట్టమొదటిగా ధ్యానించబడి ఏంటి? సాతానుడు ఎవరిని శోధిస్తాడు? లేఖనంలో ఉన్నవారిని, లేఖనంలో జీవించేవారిని, లేఖనాలు నెరవేర్చేవారిని, అంటే వాక్యాన్ని నెరవేర్చేవారిని, వాక్యంలో ఉన్నవారిని, వాక్యంలో జీవించేవారిని. తర్వాత ఇంకేం చూస్తూ వచ్చాం? కష్టమంటారా? ఎవరిని శోధిస్తాడు, ఎందుకు శోధిస్తాడు, ఇంకా ఎలా శోధిస్తాడు, ఎక్కడ శోధిస్తాడు అన్నది మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయారంటే ఇంక ఉపవాస ప్రార్థన ఇన్ని వారాల నుంచి వాక్యం చెప్పినా వేస్టే. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కాబట్టి ఎలా శోధిస్తాడంటే ఈ లోకములతో, ఇంకా ఈ లోక రాజ్యములతో, ఈ లోక మాయతో శోధిస్తాడు. ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఎందుకు శోధిస్తాడు అన్నది కూడా మనం చూసాం. సాతాన్ని సాగిలపడాలని, సాతాన్ని మొక్కాలని, ఇంకా కొన్ని కోణాలు మనం చూస్తూ వచ్చాం. సరే అవన్నీ గుర్తులేకపోయినా కానీ దేవుని కొందనాలు మనకు మతిమరుపు ఉన్నందుకు. సరే ఇప్పటికైనా సరే ఇది వేరు లెక్క, ఎత్తైన స్థలం అన్నది వేరు. ఎక్కడ శోధిస్తాడు అని అంటే ఎత్తైన కొండ మీద శోధిస్తాడు. సో కొండ మీద ఏముంటాయి అన్నది 5 విషయాలు చెప్పండి. బోధ ఉంది, రూపాంతరం ఉంది అని. తర్వాత మళ్ళీ ఇంకో వారం చెప్పా ఎక్కడ శోధిస్తాడు? కొండ మీద. తర్వాత ఎత్తైనటువంటి ఒక ప్రాంతంలో శోధిస్తాడు. కొండ మీద ఏముందన్నది చెప్పాను. ఎత్తైన ఒక ప్రాంతం గురించి ఒక 5 విషయాలు చెప్పబడుతూ వచ్చినాయి. పోయిన శనివారం చూడొద్దు, అంతకుముందు శనివారం చూడండి, అప్పుడు గుర్తొచ్చింది. సరే ఈ యొక్క శనివారం మనం చూసే ఉపవాస ప్రార్థన ఏంటంటే యేసు ప్రభువు యొక్క 40 దినముల ఉపవాస ప్రార్థనలో 40వ కోణం ఆయన ఉపవాస ప్రార్థన చేయడానికి కారణాలు, లేదా ఆయన ఉపవాస ప్రార్థన చేసిన అనుభవం దేని కొరకు చేశాడు అన్నది చాలా కోణాలు ఉన్నాయి. కొన్ని కోణాలే మన సమయం ఉండదాన్ని బట్టి ధ్యానిస్తున్నాం. దాంట్లో ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే మరొక కోణాన్ని చూస్తున్నాం. ఎక్కడ శోధిస్తాడు? మొట్టమొదటిగా ఎక్కడ శోధిస్తున్నాడు? కొండ మీద శోధిస్తున్నాడు. 2 ఎక్కడ శోధిస్తున్నాడు? ఎత్తైన స్థలం, అంటే ఉన్నతమైన స్థలంలో శోధిస్తున్నాడు, ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళి. 3 ఎక్కడ శోధిస్తాడంటే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం.
అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మూడో కోణము అంటే 40వ భాగం ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఎక్కడ శోధిస్తాడు అని అంటే చివరి మాట అరణ్యంలో శోధించేవాడు ఉంటాడు. ఎక్కడ? అరణ్యం. అసలు అరణ్యం అంటే ఏంటి? అరణ్యం అంటే ఏంటి? విశాలమైన ప్రదేశం. ఇంకా అరణ్యం అంటే అడవి, అరణ్యం అంటే వనము. ఏంటి? అడవి. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అదే కదా. అరణ్యం అంటే ఎడారి కాకపోతే చెట్లు ఉంటాయి అనుకోవటం, మీకు అంతే అంతే కదా. మంచి జ్ఞానవంతులు. కాబట్టి వనము ఏదో ఒక ద్రాక్ష తోట వనము అని మనం వింటూ వస్తాం. అక్కడ ఒక వనము అంటే అది ఎలాంటిదంటే పచ్చని చెట్లతో లేదా ఇంకా అనేకమైన చెట్లతో నింపబడి ప్రశాంతత కలిగినటువంటి ప్రదేశం. సో అలాంటి ప్రదేశంలో యేసు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు వచ్చి ఆయన శోధిస్తున్నాడు. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో ఈరోజు 40వ కోణం ఏంటంటే అరణ్యంలో మనల్ని శోధించేవాడు ఉంటాడు సాతానుడు. ఆయన అరణ్యంలో ఉన్నాడు కాబట్టి ఆయన శోధిస్తున్నాడు సాతానుడు. ఎక్కడ శోధిస్తున్నాడు? అరణ్యం. సో అరణ్యంలో మనం శోధించేవాడు ఉంటాడు. ఒక మాట చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్లయితే అరణ్యంలో సాతానుడు మనం శోధించేవాడు ఉంటాడు. అరణ్యంలో ఉపవాస ప్రార్థన జీవితం మనం ప్రభుతో కలిగి ఉన్నప్పుడు ఆ అరణ్యంలో మనకు కలిగేవేంటి? ప్రభు ద్వారా. అర్థమవుతుందండి? అరణ్యంలో మనం ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నప్పుడు ఆ అరణ్యంలో ప్రభు ద్వారా మనకి ఇవ్వబడుతున్నవేంటి లేదా ప్రభు ద్వారా మనం పొందుకుంటున్నవేంటి, ప్రభు ద్వారా మనం కలిగి ఉంటున్నవి ఏంటంటే కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఈ సమయంలో ప్రభు కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం అని గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన్న దయ చూపిన దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చండి. పరిచర్యంతో దీవించమని, వాక్య వెలుగులో మేము జీవించే వరకు స్థిరపరిచి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, వాక్యానుసారమైన ప్రవర్తన మీరు మాకు అనుగ్రహించి దుష్టుని కార్యాలు లయపరచమని తండ్రి. ఈ వాక్యం ధ్యానించేటప్పుడు శత్రు ఆలోచన, దుష్ట ఆలోచన లేకుండా తెరవబడి ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి ప్రజలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేసి మహిమ పొందమని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, పరిచర్య ద్వారా మాకును ఏం బయలుపరచదలుచుకున్నారో మీ చిత్తం బయలుపరిచి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, పరిచర్యంతో దీవించమని యేసు ప్రభు నామమున వచ్చిన ప్రజలందరూ స్తోత్రాలు రావాల్సిన వారిని త్వరపడి తీసుకుని మధ్య మార్గంలో సకాలం నడిపించమని ప్రభు యేసు క్రీస్తు నామం పేరటి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో కొన్ని మాటలు మనం చూడొచ్చు. ఏంటి మాటలు ఏంటంటే యేసు ప్రభువారు అరణ్యములో శోధించబడుతున్నాడు. సాతానుడు శోధించేవాడు ఉంటాడు. ఎక్కడ శోధిస్తున్నాడు? కొండ మీద శోధిస్తాడు. ఎక్కడ శోధిస్తున్నాడు? ఎత్తైన స్థలంలో శోధిస్తున్నాడు. ఎక్కడ శోధిస్తున్నాడు? ఇంకా అరణ్యంలో శోధించేవాడు ఉంటాడు. సో అరణ్యంలో సాతానుడు శోధిస్తున్నాడు. అది ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే అరణ్యంలో మనం ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా లేదా అరణ్యం లాంటి జీవితం కలిగి ఉన్న మనము అరణ్యం లాంటి ప్రాంతంలో ఉన్న అనుభవం ఉండి ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా ప్రభు ద్వారా మనం పొందుకుంటున్నవి ఏంటి అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే మొదటి మాటను చూస్తున్నట్టయితే రండి, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. ఒకటే టైం ఫోన్ ఉంటుంది అమ్మ. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మొదటి మాటను మనం చూస్తున్నాం. అంటే మనం చూసేదంటే మొదటి మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని అంటే మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో అరణ్యములో ప్రభు ద్వారా మనం పొందుకుంటున్నాం ఏంటి? మొదటి మాటను చూసినట్లయితే యేసు ప్రభువారు సాతాను చేత అరణ్యంలో శోధించబడుతున్నాడు. సాతానుడు ఎక్కడ శోధిస్తున్నాడు? అరణ్యంలో యేసు ప్రభువారిని శోధిస్తున్నాడు. అరణ్యంలో ఏముంది లేదా అరణ్యంలో ప్రభు మనకు ఏమిస్తున్నాడంటే మొట్టమొదటి మాట చూసినట్లయితే చూడండి, నేను చదువుతున్న ఈ వచనం చివరిలో సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగింపలేదు. అంటే సౌలు వెతికినను అతని చేతికి అతనికి అప్పగించలేదంట దేవుడు. అంటే దావీదుని అప్పగించట్లా. ఓ మాటలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే
దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్టయితే సౌలు చేతికి దావీదుని దేవుడు అప్పగించట్లా. అంటే అర్థం ఏంటి ఇక్కడ? మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఓ మాటలో చెప్పాలంటే యేసు ప్రభువు వారి యొక్క ఉపవాస ప్రార్థన, ఆయన ఉపవాస ప్రార్థన చేయడానికి మొదటి రీజన్ ఇదే. ఇది 40 దాంట్లో మొదటి రీజన్ ఏంటంటే మనం మన శత్రువు చేతికి అప్పగించబడకూడదు. కానీ సాతానుడు ఎక్కడ శోధిస్తున్నాడు? అరణ్యంలో శోధిస్తున్నాడు. అరణ్యంలో ఆయన ప్రార్థన జీవితం ఉంది కాబట్టి ఆయన శోధిస్తున్నాడు. సో అరణ్యంలో యేసు ప్రభువు వారిని సాతానుడు శోధించిన యేసు ప్రభువు వారు మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందు నిమిత్తం అంటే ఇక్కడ అరణ్యము లాంటి ప్రాంతంలో మనం ఉన్నప్పుడు మనల్ని కాపాడుకోవడానికి, శత్రువులు మన మీదకు వచ్చినప్పటికీ, శత్రువులు మన మీదకు పొంచి ఉన్నప్పటికీ, శత్రువులు మన ప్రాణం తీయడానికి లేదా మనకు హాని చేయడానికి వచ్చినప్పటికీ ఎవరూ మనకి ఏ హాని చేయకోకుండా, ఏ నష్టం చేయకోకుండా అరణ్యంలో దేవుడు ఏం చేస్తున్నాడు? శత్రువు చేతికి మనల్ని అప్పగించుకోకుండా ఆయన కాపాడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? శత్రువు చేతికి మనల్ని అప్పగించుకోకుండా కాపాడుతున్నాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే ఆయన అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేయడానికి మొదటి రీజన్ ఏంటి? అరణ్యంలో సాతానుడు యేసు ప్రభువుని శోధిస్తున్నాడు. ఆయన అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేయడానికి మొదటి కారణం ఏంటి అని అంటే మనం సౌలు లాంటి శత్రువుల చేతిలోకి మనం చిక్కకూడదని, సౌలు లాంటి శత్రువుల చేతిలోకి మనం అప్పగించబడకూడదని ఈ దుష్టుడైన వాడు, మరి మొదటి పేతురు రాసిన పత్రిక 5:8 రాయబడుతూ వచ్చింది, ఎవరిని మింగుదని గర్జించు సింహాలే సాతానుడు ఏం చేస్తున్నాడు? వెతుకుతూ వస్తున్నాడంట. అంటే ఆ సాతాను చేతుల్లోకి మనం వెళ్ళకూడదని, ఆ సాతాను చేతిలో మనం చిక్కబడకూడదని, ఆ సాతాను చేతిలో మనం ఉండకూడదని, ఆ సాతాను చేతిలో మనం కూరుకుపోయి ఉండకూడదని, వాని చేతుల్లోకి మనం వెళ్ళకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువు వారు ఏం చేశాడు? అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అరణ్యంలో ఆయన ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఏం జరిగింది? సాతానుడు యేసు ప్రభువు వారిని శోధిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువు వారిని శోధిస్తున్నాడు. అయినప్పటికీ యేసు ప్రభువు వారు ఆయన ఉపవాస ప్రార్థన చేయడానికి కారణం ఏంటి? సాతానుడు ఎంత శోధించినా, ఆయన అరణ్యంలో సాతానుడు ఎంత శోధించినా నిలబడగలిగాడు. మనం కూడా సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేసి మనం శోధించినా మన జీవితంలో మనం ఏం చేయాలి? శత్రువు చేతికి మనం అప్పగించబడకూడదని, మన జీవితంలో మనం ప్రార్థన చేసుకోవాలా, మనం శత్రు చేతికి అప్పగించబడకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? మన నిమిత్తమైన ఉపవాస ప్రార్థన చేశాడు. అరణ్యంలో, అరణ్యం లాంటి ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క ప్రదేశంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఇలాంటి ప్రాంతంలో మనం శత్రు చేతికి అప్పగించబడకూడదని, ఏ శత్రు చేతిలో కూడా మనం వెళ్ళకూడదని, ఏ శత్రువు మనం మింగకూడదని, ఏ శత్రు చేతిలో మనం ఉండి మనం నష్టపోకూడదని, మన జీవితాన్ని మనం కోల్పోకూడదని, పరలోక రాజ్యాన్ని మనం కోల్పోకూడదని, దేవుని రాజ్యాన్ని మనం పోగొట్టుకోకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువు వారు అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేసి మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. సాతానుడు కూడా అరణ్యంలో ఆయన శోధిస్తున్నాడు. క్షమించండి, అరణ్యంలో సాతానుడు యేసు ప్రభువు వారిని శోధిస్తున్నాడు. ఆయన్ని ఎందుకు శోధిస్తున్నాడు? ఆయన అంటే సాతానుడు ఎందుకు ఈ అరణ్యం లాంటి జీవితంలో, ఆ అరణ్యంలో ఉన్నప్పుడు సౌలు చేతికి దావీదుని ఎలా అప్పగించలేదు, దేవుడు సౌలు చేతిలోకి పడుకోకుండా దావీదుని ఎలా కాపాడుకుంటూ వచ్చాడు, అలా దేవుడు మనల్ని కాపాడుకోవాలని, మన నిమిత్తమే దేవుని కృపలో మనం కాపాడబడాలని మన కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు అరణ్యంలో. ఇలాంటి ఉపవాస ప్రార్థన అరణ్యంలో మన కొరకే ఆయన చేస్తున్నా. సాతానుడు అరణ్యంలో ఆయన శోధించేవాడు ఉన్నాడు. అక్కడ అరణ్యంలో, ఆ వనములో లేదా ఆ యొక్క అడవిలో మొట్టమొదటిగా ఏముంది? శత్రువు చేతికి మనం అప్పగించబడతల్లా. రెండోదిగా చూసినట్టయితే రండి, మొదటి సమూయేలు గ్రంథం 23:15 తన ప్రాణం సౌలు బయలుదేరనని తెలుసుకొని దావీదు జీఫు అరణ్యములో ఒక వనమున దిగెను. 16 అప్పుడు సౌలు కుమారుడైన యోతా కదమ్మా, చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది? రెండవ మాట. యేసు ప్రభు వారిని ఎక్కడ శోధిస్తున్నాడంటే అరణ్యంలో శోధిస్తున్నాడు. అరణ్యంలో ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు వారు మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా అరణ్యంలో మనకేమేపడుతుందంటే మొట్టమొదటిగా మనం శత్రువు చేతిలో చిక్కబడుకోకుండా శత్రువు చేతిలో నుంచి మనల్ని కాపాడేదట్టు ఆయన ఉపవాస ప్రార్థన చేసి మనల్ని కాపాడుకుంటున్నాడు. దేవుడు కాపాడుకునే విధానంలో దేవుడు తన స్వరక్తం ద్వారా మనం కాపాడుకోవడానికి, తన కాపుదల మనం కాపాడటానికి యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది రెండో అనుభవం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట ఏంది? అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, అక్కడ రెండోది ఇక్కడ ఏం కనబడుతుందంటే మొట్టమొదటిగా చూసినట్లయితే శత్రువు చేతులకు అప్పగించుకోకుండా యేసు ప్రభు వారు మనం కాపాడబడాలని మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ యొక్క అరణ్యంలో, ఆ అరణ్యంలోనే యేసు ప్రభు వారిని శోధిస్తున్నాడు సాతానుడు.
రెండోదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట రెండోది ఏంటి? యోనాతాను, సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనంలో ఉన్న దావీదు వద్దకు వచ్చాడంట. అంటే దావీదు వద్దకు రావటం ఏంటి? అక్కడ స్నేహం కనపడుతుంది. ఏ స్నేహం కనపడుతుంది? స్నేహం. ఒక రకంగా చెప్పాలంటే అరణ్యంలో ఏముందంటే ఇంకా చెప్పాలంటే ఒకరి ప్రాణం ఒకరికి పెనివేయబడినంత ప్రేమ కనపడుతుంది అక్కడ. ఎలా ఉందండి? ఒకరి ప్రాణం ఒకరికి పెనివేయబడినంత ప్రేమ. అందుకే యోసేపు కూడా అంటాడు, యాకోబు అంటాడు యోసేపు నిమిత్తమే, అయ్యా నాకు ఒక్కడే ఉన్న కుమారుడేమో మీరు ఆల్రెడీ కనపడ ఒక్కడే ఉన్నాడు కాదు, అంతకుముందు యోసేపు చనిపోయాడు, దుష్టముఖం అతను మింగేసింది, సరే ఇప్పుడు బెన్యామీను కూడా తీసుకెళ్తే ఇతడు కూడా పోయాడంటే ఎట్లాగూ? అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఇంకా దావీదు రాజు గురించి యోనాతాను గురించి ఏముందంటే వాళ్ళిద్దరు ప్రేమ ఎంత గొప్పగా ఉందంటే స్త్రీలు ప్రేమించిన ప్రేమ కంటే అధికమైన ప్రేమ అంటే వాళ్ళిద్దరిది. ఎలాంటి ప్రేమ? గొప్ప ప్రేమ. ఒక స్త్రీ ఒక భర్త మీద చూపించే ప్రేమ కంటే, ఒక స్త్రీ తన బిడ్డల మీద చూపించే ప్రేమ కంటే, ఒక స్త్రీ తన కుటుంబీకుల మీద, తన సహోదరుల మీద కానీ సహోదరుల మీద కానీ తన తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమ కంటే అధికమైన ప్రేమ కలిగిన వారు వాళ్ళిద్దరు. అంత గొప్ప ప్రేమ కలిగినటువంటి వారు. సో ఇక్కడ గమనించాల్సిన కోణంలో ఏంటంటే ఆ వనములో ఏముందంటే ప్రేమతో కూడిన స్నేహం అంటే సహవాసం ఉంది. అరణ్యంలో ఏముంది? ఆ వనములో ప్రేమతో కూడినటువంటి సహవాసం ఉంది అక్కడ. అది మనం పోగొట్టుకోకూడదని మన కొరకై అరణ్యంలో ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అరణ్యంలో శత్రువు చేతికి అప్పగించబడతల్లా, అంటే శత్రువులు వస్తారు కానీ అప్పగించబడతల్లా. అరణ్యంలో ప్రేమతో కూడిన సహవాసం, స్నేహం ఉంది అక్కడ. ఇద్దరు స్నేహితులే ఎక్కడున్నారు? వనములో ఉంటారు, అంటే అరణ్యంలో ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఇద్దరు ప్రేమతో కూడిన స్నేహం కలిగినటువంటి వారు. మనము దేవునితో ప్రేమతో కూడిన స్నేహబంధం ఉండాలని, మనల్ని దేవునితో స్నేహం కలిగి కలపడం కొరకై యేసు ప్రభువు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. అదే అంటాడు కదా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు ఏమంటాడంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటాడు కదా, మనము క్రీస్తు యేసుని బట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఎలా ఉంటున్నాము చూడండి. కాబట్టి విశ్వాసం మూలం మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. అంటే దేవునితో స్నేహం, దేవునితో సహవాసం, దేవునితో అతి శ్రేష్టకరమైనటువంటి స్నేహంతో కూడిన బంధం యేసు ప్రభువు వారు మనకి కలిగించడం కొరకై మనం దేవుని ప్రేమించి దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఆ అరణ్యంలో ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా శత్రువు చేతికి మనం అప్పగించబడతలేదు. ఆయన అరణ్యంలో చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా ఈనాడు దావీదు రాజు ఎలాగైతే సౌలు చేతికి అప్పగించబడలేదు అట అప్పగించబడతలేదు. దావీదు రాజు యోనాతాను ఎలాగైతే ప్రేమతో కూడిన స్నేహితులు ఉంటూ వస్తున్నారో అలాగ ప్రేమతో కూడిన స్నేహితులుగా దేవునితో స్నేహం చేసేవారుగా దేవుని మీద ప్రేమ కలిగి దేవునితో స్నేహం చేసేవారుగా ఉండాలని చెప్పని యేసు ప్రభువు వారు మన కొరకై అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేస్తుంటే అరణ్యంలో సాతానుడు శోధిస్తున్నాడు. వాడు ఇది ఎన్నో మాట 2. కాబట్టి యోనాతాను ఏం చేస్తున్నాడు? యోనాతాను అరణ్యంలో ఉపవాస ప్రార్థన లేదమ్మా. యోనాతాను దావీదుతో ప్రేమతో కూడిన స్నేహం అరణ్యంలో ఉంది. అలాగే మనం దేవునితో ప్రేమతో దేవుని ఎడల ప్రేమ కలిగి దేవునితో మంచి స్నేహం మనం కలిగి ఉండాలని ఒకప్పుడు దేవునికి శత్రువుమైన మన కొరకు యేసు ప్రభువు వారు అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేసి ఇప్పుడు మనల్ని దేవునితో ఏం చేశాడు? దేవుని ప్రేమించేవారుగా దేవునితో సహవాసాన్ని మనకి ఇప్పించాడు. అందుని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించి ఇంకా మనం ఆ సహవాసాన్ని కోల్పోతే దాన్ని తిరిగి సమకూర్చుకోవడం, ఆ ప్రేమను కోల్పోతే తిరిగి పొందుకోవడం కొరకాయ ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది ఎన్నో మాట? 2వ మాట. ఇక 3వ విషయాన్ని చూద్దారండి. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. నేను నీకు సహకారినౌదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరచెను. ఇక్కడ 3వ కోణాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభువు అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? ఆయన అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా మనల్ని కాపాడటానికి ఆయన అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేశాడు. అయితే అరణ్యంలో సాతానుడు యేసు ప్రభువును శోధిస్తున్నాడు. అసలు అరణ్యంలో
ప్రభు మనకి ఏమిస్తున్నాడన్న మనం చూస్తున్నాం. ఇలాంటి మనం పొందుకోవాలని మన కొరకు యేసుప్రభు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. అరణ్యంలో ప్రభు ఏమిస్తున్నాడు? మొట్టమొదటిగా శత్రువు చేతికి అప్పగించకుండా కాపాడుతున్నాడు. అరణ్యంలో మంచి ప్రేమతో కూడిన స్నేహాన్ని ఇస్తున్నాడు. 3, దేవుణ్ణి బట్టి అతన్ని బలపరిచాను. అంటే దేవుని కృపను బట్టి బలపరచబడుతున్న అనుభవం ఉంది అరణ్యంలో. ఏముందండి? బలపరచబడటం. యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు, గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు ఆయన సిలువకు అప్పగించబడక మునుపు, అంటే ఆయన్ని సిలువకు అప్పగించక మునుపు ప్రజలు యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో ఏం చేస్తున్నాడు చెప్పండి? కాళ్ళకి తిరుగుతున్నాడా? మరి అది చెప్పొచ్చు కదమ్మా. కాడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చెప్తే ఏమంటాడు అనుకుంటున్నారా? అటు కాదులే చెప్పాలి. కానీ ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఎక్కడ కూర్చుండి అని శిష్యులతో చెప్పి, పేతురును జబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకు చింతాకాంతుడగోటకు మొదలుపెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరెక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పాను. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తం ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించి చూచి, ఒక గడియే నాతో కూడా మెలుకున్నట్లేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకుని ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. అంటే ఇప్పుడు చూడండి, యేసుప్రభు వారు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు గెత్సెమనే తోటలో ఉన్నాడు. అక్కడ ఎలా ఉన్నాడు? ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం ఎలా ఉంది? అంటే బరువు సిలువను మోయటం కొరకై ఆ బలము పొందుకోవడానికి ఆయన అరణ్యంలో ఉన్నాడు. అందుకే మనం క్షమించండి, ఆ యొక్క అనుభవంలో ఉన్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అదే మాట 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం దావీదు యొక్క జీవితంలో కూడా కనపడుతుంది. దేవుణ్ణి బట్టి అతన్ని బలపరిచాను. కాబట్టి దావీదురాజు బలహీనుడిగా అవుతున్నప్పుడు, దావీదురాజు బలహీనుడిగా ఉంటున్నప్పుడు అరణ్యంలో దావీదురాజుని బలపరిచిన అనుభవం, దావీదురాజు అరణ్యంలో బలపడుతున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం కదా. ఇక్కడ అరణ్యంలో ఏముందంటే, అందుకే చాలామంది ఏం చేస్తారంటే కొండకెళ్ళి ప్రార్థన చేద్దామంటారు, కొంతమంది అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేద్దామంటారు. అడవిలోకి వెళ్ళి అన్నలు పట్టుకున్నారంటే ఇది కాబట్టి అట్లని కాదులేండి, వాళ్ళు మంచోళ్ళే. చాలామంది ఏంటంటే కొందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు చెడ్డోళ్ళు ఉంటారు. చాలామంది ఏంటంటే కొండకెళ్ళి ప్రార్థన చేద్దాం. నేను 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం కూడా సీనన్న నాతో అంటూ వచ్చాడు, ఏమనంటే అన్న కొండకు పోదాం, మనం ఆ యొక్క అడవిలో పోయి ఒక రోజల్లా ప్రార్థన చేసుకుందాం అన్నాడు. సరేనన్నా అన్న. అడవిలోనే మందిరం కట్టాం. ఎడగట్టాం? అడవిలోకి వెళ్ళి 1 రోజుల్లో ప్రార్థన చేద్దామన్నాడు. అడవిలోనే మందిరం కట్టాం. ఇప్పుడు అడవిలో మందిరం కడితే ఏమైంది? 1 రోజు కూడా ఉపవాస ప్రార్థన కనబడతాం కష్టమైపోయింది, 1 పూట కూడా. సేవ మనం కొన్నిసార్లు అట్ట అయిపోతూ ఉంటాయి. చాలామంది అరణ్యంలో, మేము ఆంధ్రలో సేవ చేసేటప్పుడు ఒక కృష్ణానది అని ఒకటి ఉండేది. ఆ బ్యారేజ్, ఆ వంతెన 4 కిలోమీటర్లు ఉండేది కుడి ఎడంగా. ఎంత? 4 కిలోమీటర్లు కలిగినటువంటి వంతెన. రేపల దగ్గర పెనుమూడి నుండి అటు కృష్ణా జిల్లా అక్కడ వరకు కూడా, పులిగడ్డ వరకు కూడా ఉండేది ఆ వంతెన. అది 4 కిలోమీటర్లు. మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే పడవల ద్వారా ఈ 4 కిలోమీటర్లు ఏం చేశారంటే దాటుకుంటూ వెళ్ళేవాళ్ళు. కొంతమంది ప్రభు సన్నిధిలోకి నిద్రించేవాళ్ళు వెళ్ళేటప్పుడు కొన్ని రకరకాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు వంతెనే సర్లేండి, నేను ఎప్పుడు ఆ వంతెన మీద వెళ్ళినా ఎప్పుడు ఇది కూలిపోయిద్దని చూస్తా. వెళ్ళేటప్పుడు ముందర ఆలోచిస్తాయి దీన్ని దాటి వెళ్తామా లేదని. ఎందుకంటే వంతెనలు అంటే ఎవరైనా భయమే కదండి, ఇప్పుడు కట్టే అట్టుంటున్నాయి. సరే, అయితే ఏంటంటే ఒకానొక సమయంలో ఆ రేపల ప్రాంతంలో మేము సేవ చేసేటప్పుడు కొంతమంది బ్రదర్స్ అన్నారన్న ఏకాంతంగా వెళ్ళి కొన్ని ప్రభువులు కొంతసేపు గడుపుదామంటే సరే బ్రదర్ అనుకోను. అందరం కలిపి ఒక పడవెక్కి, పడవలో కూడా ఇట్లా చెట్లు అవన్నీ, నదిలో కూడా ఒడ్లాగా కొద్దిగా చెట్లు అవన్నీ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోయాం. మమ్మల్ని దించిన పడవ అతను ఏం చేసాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. మరలా మేము ఫోన్ చేస్తేనే వస్తాడైనా. పొద్దున్నే వెళ్ళాం, సాయంత్రం దాకా ప్రార్థన చేస్తానే ఉన్నాం, పొద్దుగుకే దాకా. ఫస్ట్ వెళ్ళటంతోనే వాక్యం చదువుకున్నాం, ఎటోలో అటు విడిపోయాము. అక్కడ పాములు ఉండయా, జర్రులు ఉండయా, తేళ్ళు ఉండయా, కుక్కలు ఉండయా, నక్కలు ఉండయా, ఇవన్నీ మేము చూడాల. మోకాళ్ళు ఉంచాం. ఇక్కడ నుండి ఆ గేట్ కాడ ఒక అతను ఉంటాడు, గేట్ కాడ నుండి ఈ మూలలో ఒక అతను, ఆ మూలలో ఒక అతను, ఇటో కథను, అటో కథను,
అట్లా విడివిడిగా వెళ్ళిపోయి అందరం కలిసి ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఎంత బలం అంటే, ఎంత ఆశీర్వాదం అంటే అది వెలకట్టలేని ఆశీర్వాదం. ఒక అరణ్యం గురించి నేను ఎందుకు చెబుతున్నా అంటే, అట్లాంటి వనంలోకి మనం వెళ్ళినప్పుడు, వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన జీవితం కలిగినప్పుడు దేవుణ్ణి బట్టి మనం బలపరచబడతాం. ఏమవుతాం? దేవుని బట్టి బలపరచబడే వారుగా ఉంటాం. అక్కడ యేసు ప్రభువారు ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం అంటున్నాడు. బలహీనమైన శరీరం ఆ వనంలోకి వెళ్ళడం ద్వారా దేవుని కృపను బట్టి బలపరచబడింది. దావీదు రాజు కూడా అరణ్యం అనే వనంలో ఉన్నప్పుడు, దావీదు రాజు కూడా బలహీనుడిగా ఉన్నప్పుడు దేవుని బట్టి యోనాతాను దావీదుని బలపరిచిన అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. ఇక్కడ మూడో కోణం ఏంటంటే, అరణ్యములో మూడోదిగా అరణ్యంలో ఏముంది? ఒకటి, శత్రు చేతికి మనం అప్పగించబడతలా. 2, ప్రేమతో కూడిన సహవాసం ఉంది. 3, దేవుని బట్టి మనం బలపరచబడుతున్నాం. దేవుని బట్టి బలపరచబడుతున్నాం. చూడండి, మన ఇంటికాడ మనం ప్రార్థన చేస్తే బలం ఉండిద్దా? తక్కువ. ఎందుకంటే పిల్లోడు వస్తాడు, పిల్లలు వచ్చేది ఆడుగలుగుతారు, ఈడుగలు చెప్తారు, ఇంక ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ప్రార్థన కూడా ఆపేస్తాం. అర్థమవుతుందండి. ఇంటికాడ ప్రార్థన చేస్తాం కానీ అంత బలం ఉండదు. ఎవరో ఒకళ్ళు అరుస్తూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు కేకలేస్తూ ఉంటారు. మన ఇంటి వాళ్ళు, మన ఇంటి పక్క వాళ్ళు తాగొచ్చు, తిరిగొచ్చు, ఏదో ఒకటి తిట్టుకుంటూ ఉంటారు. ఆ శబ్దాలన్నీ మన చెవుల్లో పడతాయి. అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఇక ఆడ ప్రార్థన చేసేటప్పుడు కూడా గుర్తొచ్చేదేమో, ఏ పులు వచ్చిద్దో, ఏ నక్క వచ్చిద్దో, ఏ కోత వచ్చిద్దో. ఎక్కడికి వెళ్ళినా మన మనసు దేవుని మీద కేంద్రీకృతం కానప్పుడు చంచలమైన మనసు కలిగిన వారు అని అర్థం. అంటే నిలకడలేని మనసు, ఒక దాని మీద నికరంగా ఉండదని అర్థం. కానీ యేసు ప్రభువు అరణ్యంలో ఉన్నప్పుడు ఆత్మసిద్ధమే, శరీరం బలహీనంగా ఉంది, సిలువను జయించడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. బలహీనమైన శరీరం బలపరచబడిన అనుభవంలో సిలువను జయించాడు. దావీదు రాజు కూడా అరణ్యంలో ఉన్నప్పుడు బలహీనుడిగా ఉన్నాడు. దేవుని కృపను బట్టి బలపరచబడిన వాడై, దేవుని కృపలో బలపరచబడిన వాడై, మరి దేవుని కృపను బట్టి అన్నీ కూడా జయించుకుంటూ వెళ్ళటం కొరకై దేవుని సన్నిధిలో అతడు ఉన్నప్పుడు దేవుని కృపను బట్టి బలపరచబడిన తర్వాత అతడి జీవితం ఎంతో మార్పు చెందేందుకు ఉంది. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం, అరణ్యంలో యేసు ప్రభువారిని సాతాను శోధిస్తున్నాడు. అరణ్యంలో ఆయన ఉపవాస ప్రార్థన చేయడానికి కారణం, మొట్టమొదటిగా అరణ్యంలో మన ప్రభు ద్వారా మనకు ఏమివ్వబడుతుంది? శత్రువు చేతిలో మనం చిక్కబడకుండా కాపాడబడుతున్నాం. 2, ప్రేమతో కూడిన సహవాసం ఉంటుంది. 3, దేవుని బట్టి బలపరచబడుతున్నాం. అంటే మనం బలహీనురాలుగా అవుతున్నా, బలహీనుడిగా ఉంటున్నా, బలహీనమైన జీవితాన్ని కలిగి ఉంటున్నా, దేవుని బట్టి దేవునిలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? బలపరచబడుతున్నాం. సో అరణ్య ప్రార్థన అనేది ఇంపార్టెంట్. అలా మనం ప్రార్థన కూడా చేసుకుంటే సాతాను శోధిస్తాడు ఖచ్చితంగా. అరణ్యంలోనే సాతాను శోధిస్తాడు. కానీ అలాంటి ప్రార్థన జీవితం మనం ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు సాతాను శోధిస్తాడు. కానీ వాని శోధనలు మనం జయించాలంటే మరి ముఖ్యంగా ప్రార్థన. ఆ ప్రార్థన జీవితం తర్వాత ఏమైంది? మనం బలపరచబడగలుగుతాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనే, 4వ అధ్యాయంలో యేసు ప్రభువారిని బలపరిచిన అనుభవం దేవదూతలే దిగొచ్చారు. దీని గురించి వర్తమానం తర్వాత చెబుతా. కానీ ఒక మాట చూడండి, ఏమనంటే 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం మత్తయి సువార్త. యోహాను చెరపట్టడని 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు, అంటే బలహీనమైన అనుభవంలో యేసు ప్రభువారు ఉండడు, కానీ అక్కడ బలంతోనే ఉన్నాడు. కానీ దేవదూతలు వచ్చి ఏం చేసినాయి అంటే ఒక రకంగా బలముతో కూడిన పరిచర్య పరలోకం నుండి దిగి వచ్చి చేసినాయి. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం ఉపవాస ప్రార్థన కరెక్ట్గా చేస్తే అరణ్యంలో యేసు ప్రభువుని ఎలా శోధించాడు సాతానుడు, మనల్ని కూడా అలా శోధిస్తాడు. కానీ అరణ్యంలో శోధించడం ద్వారా ఎంత శోధించినా ప్రార్థన జీవితం ఉంటే ఏం జరుగుతుంది? అరణ్యంలో మొట్టమొదటిగా చూసినట్టయితే శత్రు చేతికి మనం అప్పగించబడతాం అక్కడ ప్రార్థన ద్వారా. 2, అక్కడ ఉండటం ద్వారా. 2, ప్రేమతో కూడిన సహవాసం ఉంటుంది. 3, బలపరచబడుతున్నాం, లేదా దేవదూతలు వచ్చి మనకు పరిచర్య చేసిన అనుభవం ఉంటుంది. సో అరణ్యంలో సాతాను శోధిస్తున్నాడు. అయినా యేసు ప్రభు యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా అరణ్యంలో ప్రభు ఏమిస్తున్నాడో అవి మనం పొందుకోవాలని మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. అరణ్యంలో శత్రు చేతికి మనం అప్పగించబడతలా, అరణ్యంలో ప్రేమతో కూడిన సహవాసం ఉంది, అరణ్యంలో 3వదిగా దేవుని బట్టి బలపరచబడుతున్నాం. మనం దేవుని కృపలో దేవుని బట్టి మనం బలాన్ని తెచ్చుకునే వారికి ఉంటున్నాం. దేవుడు మనం బలహీనమైనప్పుడు, అరణ్యం లాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు, అరణ్యంలో ఎలా ప్రార్థన ఉందో అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరిచేవాడు ఉంటాడు. ఈరోజు మనం బలహీనం అవుతున్నామంటే ఆ అరణ్యం లాంటి ప్రార్థన జీవితం మనకు లేదని అర్థం. ఇది అన్నమాట 3. ఇక 4వ విషయం చూద్దారండి. 4వ మాట, 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీఫు అను అరణ్యమున ఒక
నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. సో మనం ఇక్కడ చూస్తున్న 4వ కోణం, యేసు ప్రభు వారిని సాతానుడు ఎక్కడ శోధిస్తున్నాడంటే, మొట్టమొదటి ఎక్కడ శోధిస్తున్నాడు? ఎక్కడ? కొండ మీద. 2 మిగులు ఎత్తైన స్థలంలో, అంటే ఎత్తైనటువంటి ఒక ప్రాంతంలో. 3 ఎక్కడ? అరణ్యంలో శోధిస్తున్నాడు. సో అరణ్యంలో సాతానుడు యేసు ప్రభు వారిని శోధిస్తున్నాడు. అరణ్యంలో ఆయన ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. అరణ్యంలో ఏముంది? మొట్టమొదటిగా శత్రు చేతికి మనం అప్పగించబడతలేదు దేవుని కృపను బట్టి. 2 ప్రేమతో కూడిన సహవాసాన్ని పొందుకుంటున్నాం. 3 దేవుని బట్టి మనం బలపరచబడుతున్నాం. 4వ కోణం ఏంటంటే, ఒక పర్వతం మందు నివాసం చేయుచుండెను. ఎక్కడ చేస్తున్నాడు దావీదు రాజు? అరణ్యంలో ఏముంది? ఒక మంచి నివాస స్థలం ఉంది. చూడండి, అరణ్యంలోకి వెళ్తే నాకు తెలిసి అరణ్యంలో కూడా కొట్లాట్లు గొడవలు ఉంటాయా? అడవిలో కొట్లాట్లు గొడవలు ఉంటాయా? ఉండవేం. అడవంతా వాళ్ళదైనప్పుడు వాళ్ళ కొట్లాట్లు గొడవలు ఎందుకుంటాయి? ఇది నాది నాకు ఏడు ఉండాలని ఎవడు కొట్లాడుకోడు. ఏం చేస్తాడు? అడవిలో ప్రశాంతంగా బ్రతుకుతారు. ఎలా ఉంటారు? ప్రశాంతంగా బ్రతుకుతారు. స్థలాల కోసం, వాటి కోసం, వీటి కోసం కొట్లాడి గొడవలు పెట్టుకుని కలహాలు, కోపాలు, ద్వేషాలతో ఉండరు అక్కడ. అడవిలో ఎలా ఉంటుంది? ఒక నివాసం ఉంది. నివాసం చేస్తున్నాడు దావీదు రాజు. అడవిలో, అరణ్యంలో నివాసం చేస్తున్నాడు. అది ఎలాంటిదంటే, ఎన్ని కలవరాలు వచ్చినా కాపాడేటటువంటి నివాసం. ఆ నివాసమే యేసు ప్రభువారు. ఎన్ని కలవరాలు వచ్చినా, ఎన్ని టెన్షన్స్ వచ్చినా, ఎన్ని మానసికమైన వేదనలు వచ్చినా ఆ నివాసంలో దావీదు రాజు కాపాడబడుతున్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? ఆ నివాసం యేసు ప్రభువారే, ఆ కాపాడేది యేసు ప్రభువారే. అక్కడ అరణ్యంలో 4వదిగా ఒక మంచి నివాసం ఉంది. కలవరం వస్తున్నా దాని నుండి బయటపడే నివాసం, కాపాడుకునే నివాసం అది. కాబట్టి ఎంతో గొప్ప నివాసం దావీదు రాజు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దావీదు రాజు 4వదిగా జీపు అను అరణ్యంలో ఒక పర్వతం ముందు నివాసం చేయుచుండెను. అరణ్యంలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఏం చేస్తున్నాడు దావీదు రాజు? ఆ పర్వతం నందు దానికి కలిగిన పర్వతం నందు నివాసం చేస్తున్నాడు. ఒక గొప్ప నివాస స్థలం. ఒక మాటలో చెప్పాలంటే, అరణ్యంలో ఎన్ని కలవరాలు ఉండదు దావీదు రాజు కాపాడబడుతున్నాడు అంటే అర్థం ఏంటి? దేవుడే తనకి నివాస స్థలం ఉంటూ వస్తున్నాడు. దేవుడే తనకి నివాస స్థలం ఉంటూ వస్తున్నాడు. కాబట్టి అరణ్యంలో 4వదిగా ప్రభు ద్వారా మనకి ఇవ్వబడుతుంది ఏంటంటే, ప్రభువే మనకి నివాస స్థలం ఉంటున్నాడు. ఎవరుంటున్నారు? ప్రభువే. మరి అరణ్యంలో లైట్లు ఉంటాయా? కరెంటు ఉండిద్దా? చెప్పండి. కరెంటు ఉంటాయా? లైట్లు ఉంటాయా? సెల్ ఫోన్లు ఉంటాయా? ఆ రోజుల్లో దావీదు రాజు దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయా? టీవీలు ఉంటాయా? లేకపోతే ఇంకేమైనా ఉంటాయా? ఏమి లేవు. ప్రభువే ఉన్నాడు. అందుకే ఓల్డ్ డేస్ ఈజ్ గోల్డెన్ డేస్ అంటారు. ఏవి అమ్మా? పెద్దగా చెప్పు. ఓల్డ్ ఇంగ్లీష్లో బాగుంది. ఓల్డ్ డేస్ గోల్డెన్ డేస్ అంట. పురాతనమైన అంతేనా? పురాతనమైన రోజులే బంగారంతో కూడిన రోజులు అంట. ఇప్పుడు బంగారం కాస్త ఎత్తడైపోతుంది, ఇత్తడి కాస్త మట్టి అయిపోతుంది. ఆ రోజుల్లో వేరు. కాబట్టి ఓల్డెన్ డేస్ ఈజ్ గోల్డెన్ డేస్. మనం ఆరంభ దినాల్లో, రక్షించబడిన దినాల్లో, మారుమూసి పొందిన దినాల్లో వేరు. అది గోల్డెన్ డేస్ అయ్యి. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేయడానికి వచ్చిన దినాలు ఎలా ఉన్నాయి? అవి పోయినాయి. కాబట్టి అరణ్యములో దావీదు రాజు తన యొక్క జీవితాన్ని చూడగా దేవుడే తనకు నివాస స్థలంగా ఉన్నాడు. ఆ దినాల్లో పనికిమాల చెత్త అంతా లేదు. అరణ్యంలో వ్యర్థమైనవన్నీ ఏమీ లేవు. అరణ్యంలో ఏముండే? కరెంట్ ఉందా? లైట్లు ఉండయా? టీవీలు ఉండయా? ఇంకేమైనా ఉండయా? స్థలాలు, పొలాలు కొరకు కొట్లాట్లు ఏమైనా ఉండయా? ఏమీ లేదు. అక్కడ గమనించాల్సింది ఏంటంటే, అక్కడ దేవుడే నివాస స్థలంగా ఉంటూ వస్తున్నాడు. దేవుడే నివసించేవాడు ఉంటూ వస్తున్నాడు. దావీదు రాజుకి దేవుడే నివాస స్థలం ఉంటూ వస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుడే నివాస స్థలముగా ఉంటున్నాడు. కాబట్టి 4వ మాట,
అరణ్యంలో ఆయన్ని సాతాను శోధిస్తున్నాడు. అరణ్యంలో ఆయన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అరణ్యంలో సాతానుడు యేసుప్రభుని శోధిస్తున్నాడు. అరణ్యంలో ప్రభు మనకిచ్చేవి మొట్టమొదటిగా శత్రువు చేతికి మనల్ని అప్పగించుకోకుండా కాపాడుతున్నాడు. 2, ప్రేమతో కూడిన సహవాసం ఇస్తున్నాడు. 3, దేవుని బట్టి బలపరచబడుతున్నాం. 4, ఒక మంచి నివాస స్థలమును మంచి నివాస స్థలం కలిగి ఉంటున్నాం. అంటే దేవుడే మనకు నివాస స్థలంగా ఉంటున్నాడు. దేవుడే తన ఇంట్లో మనం నివసింపజేస్తున్నాడు. అక్కడ ఆయనే మనకు ఇల్లుగా ఉండి అరణ్యంలో ఇల్లు లేకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండా అరణ్యంలో ఆయనే నివాస స్థలం గుండి మనం కాపాడుతున్నాడు. ఇది 4. 5వదిగా చూసినట్టయితే 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. నీవు ఇశ్రాయేలీయులకు రాజువగుదువు, నేను నీకు సహకారినౌదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచెను. ఇక్కడ మనం చూస్తున్న 5వ మాట, నీవు ఇశ్రాయేలీయులకు రాజువగుదువు, నేను నీకు సహకారినగుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచను. కాబట్టి 5వదిగా అరణ్యంలో ఏముంది? మొట్టమొదటిగా అరణ్యంలో లేదా ప్రభు ద్వారా మనకు ఇవ్వబడుతుంది ఏంటి? అరణ్యంలో ఏముంది? మొట్టమొదటిగా శత్రువు చేతికి మనం అప్పగించబడుతున్నా. 2, ప్రేమతో కూడిన సహవాసం ఉంటుంది. 3, దేవుని బట్టి బలపరచబడుతున్నాం. 4, దేవుడే మనకు ఒక మంచి నివాస స్థలం ఉంటున్నాడు. 5, ఏమని రాయబడుతూ వచ్చింది? నీవు ఇశ్రాయేలీయులకు రాజువగుదువు. అరణ్యంలో ఉన్నటువంటి దావీదు ఇప్పుడు ఏమవుతున్నాడు? ఇశ్రాయేలుకి రాజుగా చేయబడుతున్నాడు. అంటే అరణ్యంలో ఒక ప్రార్థనా జీవితం మనకు ఉండటం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? రాజుగా మనం చేయబడుతున్నాం. యేసుప్రభు వారు అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా ఏం జరిగింది? ఏం జరుగుతూ వచ్చింది? పిలాతు పిలాతు యేసుప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఆ సిలువ మీద ఒక మాట రాశాడు. ఏమని? అక్కడ యూదులకు ఇష్టం లేదు, అక్కడ ఉన్న ప్రజలకు ఇష్టం లేదు ఆ మాట రాయటం. ఏమని రాశాడు? యూదుల రాజు అని రాస్తూ వచ్చాడు. అది ఇష్టం లేదు. కొంతమందికి అసూయ కలిగిన వాళ్ళు ఉన్నారు, కోపం ద్వేషం కలిగిన వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు. ఆయన ఎవడు మాకు రాజు ఉండటానికి? ఆయన ఎవరు మాకు అసలు రాజు అవటానికి? నువ్వెందుకు రాపిచ్చావు? నేను రాసింది ఏదో రాశా, నీ చేతనైంది నువ్వు చేసుకోపో అన్నాడు. నీ చేతనైంది నువ్వు చేసుకో, నేను రాయాల్సింది ఏదో రాసేసా, ఇక చెడపడానికి లేదు. ఎందుకంటే ఆయన యూదులకు రాజునని చెప్పాడు కాబట్టి నేను రాసేసా, నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకోపో. ఏం చేస్తారు? వచ్చి వెళ్ళటం తప్పక ఇంకేమైనా చేస్తారా? చూడటం తప్పక ఇంకా చేసేది ఏమైనా ఉందా? ఏం లేదు. చేయటానికి ఏం లేదు, చూస్తానికే ఉండారు. మొట్టమొదటి ఎందుకు ఆయన సిలువేయమన్నారు? చేసిందేమో మొట్టమొదటి తప్పు. యేసుప్రభుని సిలువేయండి అన్నారు. పిలాతు అన్నాడు, ఈ నీతిమంతులు ఏ లోపం నాకు కనబడతలేదు, కానీ ఇతను సిలువేయమన్నారు కాబట్టి ఇతను రక్తము నిమిత్తమే నేను నిరపరాధిని అన్నప్పుడు ఏమన్నారు? అతని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండిన గాక అన్నారు. ఇప్పుడు సరే మీ కోరిక ప్రకారం సిలువ వేశారు, మీ ఇష్ట ప్రకారమే జరిగింది. కానీ అక్కడున్న ఆయన ఏం చేశాడు? నేను యూదుల రాజు అని రాపిచ్చా. మీ ఇష్టం ఏంటి? ఆయన సిలువ వేయటం. నా ఇష్టం ఏంటి? ఆయన యూదుల రాజా. అది కూడా కొట్టేయాలంట. వీళ్ళు చెప్పిందంతా చేయడానికి వాడు పని పాటలేక కూర్చున్నాడు. ఆయన ఎవరో రాజు, వీళ్ళు చెప్పిందంట చేత కూర్చుంటాడా? వీళ్ళు చెప్పిన దానికి అన్నిటికీ తందననే రకం కాదైనా. పిలాతు చెప్పాలంటే బుద్ధి చెప్పాడు. మీరు కోరింది ఆయన సిలువేయమన్నారు, నేను కోరుకుంది ఆయన రాజు అని రాపిచ్చా, మీ ఇష్టం వచ్చింది చేసుకొని పోండి. ఏం మాట్లాడటానికి అసలు నోటి మాట లేదు. సిలువేయమని అడిగిందే వీళ్ళు, తప్పు చేసిందే వీళ్ళు, పొరపాటు చేసిందే వీళ్ళు. మళ్ళా పిలాతు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు రాపిచ్చావంటే ఆయన ఊరుకుంటాడా? వీళ్ళని కూడా ఎత్తుకెళ్ళి జైలు వేయమంటే ఏం చేస్తారు వీళ్ళు? ఆయనతో పాటు వీళ్ళని కూడా సిలువేసేసేయండి అంటే ఏం చేస్తారు? మొత్తం వీళ్ళు కట్టగట్టుకుని వెళ్ళి నరకంలో పడినట్టుగా సిలువే పడతారు. కాబట్టి పిలాతు యొక్క అనుభవం వేరు. యూదుల రాజు, నువ్వు అవునన్నా కాదన్నా పేరు వచ్చిన తర్వాత ఇక ఆ పేరే. నువ్వు అవునన్నా కాదన్నా పేరే. ఒక పేరు దేవుడు ఇచ్చాడంటే అది నీదే. ఇంకా నువ్వెన్ని తలకిందులైనా అవదే ఇక మారదు. ఆ పేరు అలాగే ఉండిపోయింది, శాశ్వత కాలం ఉండిపోయింది, భూమి ఉన్నంత వరకు ఉండిపోయింది ఆ పేరు. మొన్న వెంకటన్న అంటూ వచ్చాడు, అన్న మందిరం కట్టే కదా నీ పేరు ఎప్పటికి ఉండిపోయింది అని. మీరు అవునన్నా కాదన్నా నా పేరే ఉండిద్ది, మీ పేరు ఎందుకు ఉండిద్ది? నా పేరు ఉండక మీ పేరు ఉండదు కదా, ఉండేదే నా పేరు. పలానా మహిమదాసు సేవ చేసే పీరియడ్లో మందిరం కట్టబడింది అంటారు, కానీ పలానా అన్న ఉన్నప్పుడు కట్టబడిందని ఎవరు అనరు.
భూమి ఉన్నంత కాలం, ఈ మందిరం ఉన్నంత కాలం ఖచ్చితంగా నా పేరు ఉంటుంది. అది మీకు ఇష్టం ఉండా లేకపోయినా, అవునన్నా కాదన్నా ఉండిపోయింది అంతే. కాబట్టి యూదుల రాజు అని రాపిచ్చింది ఏదో రాపిచ్చా, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి పోండి. ఎవడన్నా మాట్లాడడానికి అధికారం ఉందా? చల్లగా తట్టబుట్ట సర్దుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆయన రాజు. అరణ్యంలో యోనాతాను దావీదు రాజు గురించి అంటాడు, నీవు ఇశ్రాయేలుకి రాజుగా ఉంటావు. అరణ్యంలో యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? రాజుగానే ఉన్నాడు. ఆయన రాజు యొక్కని పోగొట్టడానికి సాతానుడు శోధిస్తున్నాడు అరణ్యంలో. కానీ ఆయన పోగొట్టుకోవడానికి మనలాంటి మానవ స్వభావం కలిగిన వాడు కాదు. చెప్పుడు మాటలకు లోబడి చెప్పుడు మాటలని జీవితాన్ని పాడు చేసుకునే స్వభావం కలిగిన వాడు కాదు యేసు ప్రభువారు. ఎవరు చెబితే వారి మాటలకు లోబడే స్వభావం కాదు యేసు ప్రభువారిది. అలాంటి వాడు సాతానుడు వచ్చి, ఇదిగో నువ్వు నాకు సాగిరిపడు అని అరణ్యంలో ఆయన శోధిస్తుంటే ఆయన ముఖం మీద కొట్టినట్టు సమాధానం ఇస్తున్నాడు, జవాబులు ఇస్తున్నాడు. ఆయన ఎవరు? అరణ్యంలో ఆయన శోధించడానికి ఆయన ఎవరు? అరణ్యంలో యోనాతాను దావీదు గురించి నువ్వు రాజు అవుతావు ఇశ్రాయేలుకు రాజు అవుతావు అని ఏ మాట పలికాడో అదే అరణ్యంలో యేసు ప్రభువారు రాజుగా ఉన్నాడు అక్కడ. అర్థమేంటి? ఆయన ఎవరు? ఒక రాజు. ఒక రాజును వచ్చి శోధిస్తుంది సాతానుడు. ఈ రాజు ఎలాంటి వాడు తెలుసా? సహజమైన మనలాంటి రాజు కాదు, మానవ స్వభావం ధరించుకుని వచ్చాడు. కానీ మనలాంటి రాజు కాదైనా, పరలోకపు రాజు ఆయన. అందుకే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినా. కానీ ఈ లోకపు రాజును శోధించి పాపలు పడేయచ్చు. దావీదు రాజును శోధించి సాతానుడు ఏం చేశాడు? పాపలు పడవేశాడు. కానీ పరలోకపు రాజును శోధించడం అన్నది అంత సాధ్యమైన పని కాదు. శోధిస్తున్నా దాంట్లో పాపలు పడవేయటానికి అంత వీలైనటువంటి పని కాదు. అందుకే యేసు ప్రభువారు అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుడు శోధిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. అరణ్యంలో శోధిస్తున్నాడు. కానీ అరణ్యంలో యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. అక్కడ అరణ్యంలో ఏముంది? మొట్టమొదటిగా శత్రువు చేతికి మనం అప్పగించబడతల్లా, దేవుడు మనం కాపాడుతున్నాడు. 2 అరణ్యంలో ఏముంది? ప్రేమతో కూడిన సహవాసం ఉంది. 3 ఏముంది? దేవుని బట్టి బలపరచబట్ట ఉంది. 4 ఒక మంచి నివాస స్థలంగా ఉంది. 5 ఇశ్రాయేలుకు రాజుగా, అంటే మనం రాజుగా చేయబడుతున్నాం. ఈ మాటలు అర్థం చేసుకుంటే ఇంకో మాట చెప్పమంటారా? ఇదే వాక్యం యేసు ప్రభువారి యొక్క అనుభవాన్ని చెప్పమంటారా? యేసు ప్రభువారు అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా అక్కడ సాతాను చేతికి దేవుడు యేసు ప్రభువారిని అప్పగించాల. యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా సాతానుడు అరణ్యంలో యేసు ప్రభువారిని శోధిస్తున్నాడు. అయినా అరణ్యంలో ఎంత శోధించినా అరణ్యంలో సాతాను చేతికి దేవుడు అప్పగించాల యేసు ప్రభువారిని. 2 శోధించాడు మాత్రమే, కానీ దేవుడు అప్పగించాల. సాతాను శోధించిన 2 ఒక ప్రేమతో కూడిన సహవాసం ఏందన్నది మనకు దేవుడు నేర్పాడు అరణ్యంలో. 3 దేవుని బట్టి మనం బలపరచబడుతున్న అనుభవం కనబడుతుంది. 4 ఆయనే నివాస స్థలంగా ఉన్న అనుభవం, ఆయన నివాస స్థలంగా చేయబడుతున్న అనుభవం. అరణ్యంలో ఆయన ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా ఆయనే నివాస స్థలంగా చేయబడుతున్నాడు. 5 ఆయన రాజుగా ఉంటున్నాడు. యేసు ప్రభువారు అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు సాతానుడు యేసు ప్రభువారిని అరణ్యంలో శోధించాడు. ఎక్కడ శోధిస్తున్నాడు? మొట్టమొదటిగా కొండ మీద శోధిస్తున్నాడు. 2 ఎక్కడ శోధిస్తున్నాడు? ఎత్తైనటువంటి ప్రాంతంలో శోధిస్తున్నాడు. 3 ఎక్కడ శోధిస్తున్నాడు? అరణ్యంలో శోధిస్తున్నాడు. అరణ్యంలో ఏముందన్నది ఇప్పుడు ఇది చివరి మాట, 40వ వారం ఇది. సో అరణ్యంలో ఏముంది? మొట్టమొదటిగా అరణ్యంలో సాతానుడు యేసు ప్రభువారిని శోధించడానికి కారణం ఏంటి? అరణ్యంలో శత్రు చేతికి మనం అప్పగించబడతలా. యేసు ప్రభువారిని సాతాను శోధించినా, యేసు ప్రభువారిని సాతానుడు ఎంత శోధించినా యేసు ప్రభువారు సాతాను చేతికి వెళ్ళా. 2 అరణ్యంలో ప్రేమతో కూడిన సావాసం ఉంది, దేవునితో సావాసం. 3 దేవుని బట్టి బలపరచబట్టం ఉంది. అలా బలపరచబడిన అనుభవం యేసు ప్రభువారు కూడా ఉన్నాడు. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు దేవదూతలు వచ్చి పరిచయం చేసిన అనుభవం కూడా ఉంది. అంటే బలపరిచినటువంటి అనుభవం. 2వదిగా మొట్టమొదటిగా శత్రువు చేతికి అంటే సాతాను చేతికి అప్పచెప్పలా. 2 ప్రేమతో కూడిన సావాసం, భూమి మీద దేవుని ప్రేమతో కూడిన సావాసం ఎలా ఉంటుందో బయలుపరుస్తున్నాడు. 3 దేవుని బట్టి బలపరచబడుతున్నాడు. 4 ప్రభువే నివాస స్థలం ఉండటానికి ఆయన కలిగి ఉన్నాడు అక్కడ అరణ్యంలో ప్రార్థన. అందుకే ప్రార్థన గ్రంథంలో మనం చూసినట్టే ఇక్కడ సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లా, ఇక్కడ ప్రభువే దీపమై ఉండి ప్రకాశించుచున్నాడంట ఆయనే. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆయన ఒక నివాస స్థలం ఉండటానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. మొట్టమొదటిగా శత్రువు చేతికి అప్పగించబడకుండా ఉండటానికి. 2 ప్రేమతో కూడిన సావాసం మనకి ఇవ్వటానికి. 3
దేవుని బట్టి మనం బలపరచబడటానికి. 4 ప్రభువే మనకు నివాస స్థలంగా ఉండటం కొరకై. 5 ఆ నివాస స్థలంలో మనం ఉండాలని. 5 మనం రాజులుగా ఉండాలని. ఆయన ఎలాగైతే ప్రార్థన చేశాడో మనం అలా ఉండాలని, ఆయన అనుభవంలోకి మనం రావాలని మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన శత్రు చేతికి అప్పగించబడాల, మనం కూడా శత్రు చేతికి అప్పగించబడకూడదని మన కొరకు ప్రార్థన చేశాడు. ఆయన ప్రేమతో కూడిన దేవుని యొక్క సావాసాన్ని కలిగి ఉన్నాడు. ఆ ప్రేమతో కూడిన సావాసం మనకి ఇవ్వటానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. 2 3 దేవుని బట్టి ఆయన దేవదూతల ద్వారా కానీ దేవుని బట్టి బలపరచబడ్డాడు. మనం కూడా దేవుని బట్టి దేవుని కృపను బట్టి ఆయన బలపరచబడాలని మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. 4 ఆయన నివాస స్థలంగా ఉండటానికి ప్రార్థన చేశాడు. మనం ఆ నివాస స్థలంలో ఉండాలని మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. 5 ఆయన రాజుగా ఉండడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఎప్పటికీ రాజే, కానీ భూమి మీద కూడా రాజు అని అనిపించబడాలి, దాని కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. తర్వాత మనల్ని రాజులుగా చేస్తూ ఉండటం కొరకై మన కొరకు కూడా ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనం ఎవరమే? భటులమా, దాసులమా, బంట్రౌతులమా, లేదా రాజులమా? మనం చేసే ఉపవాస ప్రార్థన తెలియపరిచింది మనం ఎవరం అన్నది. నోటి మాట ద్వారా చెప్పవసరలా, నేను ఎలా ఉండాను అని చెప్పవసరలా. ఇప్పుడు మనం చేసే ఉపవాస ప్రార్థనే మనం ఎలాంటి వాళ్ళమో బయటపెట్టింది. మనం రాజుగా ఉన్నామా, దాసులుగా ఉన్నామా, బంట్రోతులుగా ఉన్నామా, పనివారుగుంటూ వస్తున్నామా? మనం చేసే ఉపవాస ప్రార్థన మనకు బయలుపరిచింది. ఎందుకంటే మన నోటి నుండి వచ్చే ప్రతి మాట మనం రాజుగా ఉన్నామా, దాసులుగా ఉన్నామా తేలిపోయింది. అంటే ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే చేయటం కాదు, మన పెదవుల నుండి వచ్చే ప్రతి మాట కూడా మన ప్రవర్తన, మన జీవితాన్ని బయటపెట్టింది. అక్కడ అందుకే విస్తారమైన ప్రార్థన చేయకూడదు. టైం దొరికిందని చెప్పని సాయంత్రం దాకా ప్రార్థన చేసుకుంటూ ఉండకూడదు. అది ఇంటికాడ చేసే ప్రార్థన. అక్కడ జాగ్రత్తగా చేయాలి ప్రార్థన. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. అక్కడ మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలా? నరసాపురం మొత్తం చుట్టేసి రావడం కాదు. వాక్యం ఏం చెప్పారు ఉపవాస ప్రార్థనలో అది వింటూ, వాక్యానుసారంగా మనం ప్రార్థన చేస్తూ, సంఘంలో ఏదైతే ప్రకటించబడిందో దాని నిమిత్తమే ప్రార్థన చేయాలి. అప్పుడు విస్తారమైన మాటలు ఉంటాయా, క్లుప్తమైన మాటలు ఉంటాయా? మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే చెప్పిన వాక్యం చేయం. నువ్వు ఎన్నైనా చెప్పుకుని ఆ పని నాదే, నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను అనుకుంటాం. అలా అనుకోవద్దు. ఇంకా అలా నీ ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను, నీ ఇష్టం వచ్చింది నువ్వు చెప్పుకోపో అని లెక్క అయితే మందిరానికి రావడం దేనికి? ఇంటికాడే ఉపవాస ప్రార్థన చేసుకోవచ్చు కదా, మందిరానికి వచ్చేది దేనికి? ఈరోజు ఏం వాక్యం చెప్పబడుతుందో ఆ వాక్యానుసారంగా నేను ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఆ వాక్య వెలుగులో నేను పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు ఉంటే పొందుకోవాలని మనం వస్తుంది. ఇక నువ్వే వాక్యం చెప్పుకున్నా పోతే పో, నీ సావు నువ్వు సావు, నేను నా ఇష్టం వచ్చిన ప్రార్థన చేసుకుంటానంటే ఎక్కడికి వచ్చి వాక్యం వింటుంది దేనికి? ఇంకా నువ్వు వచ్చే ప్రయాసము, నువ్వు వచ్చినటువంటి మార్గంలో ఆ ప్రయాణము, ఆ ప్రయాసము, ఆ మార్గంలో వచ్చిందంతా కూడా వ్యర్థమే. ఆ క్రైదానం, కూర్చున్న క్రైదానం కూడా వ్యర్థమే. వాక్య వెలుగులో ప్రార్థన చేయనప్పుడు నువ్వు ప్రార్థన చేసిన దేవుడు అంగీకరించడు. ఎప్పుడో ఎందుకు వాక్యం చెబుతారు తెలుసా? సంఘ ప్రార్థనకు కానీ ఉపవాస ప్రార్థన కానీ ప్రతి ప్రార్థన కూడికి ఎందుకు వాక్యం చెబుతారు? మనం ఆ వాక్య వెలుగులో ప్రార్థన చేయాలని. నీ మార్గం నువ్వు వెళ్ళిపో, నా మార్గం నేను వెళ్ళిపోతానంటే వాక్యం ఎందుకు మనకి? చాలాసార్లు అట్లా ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన నువ్వు నేను ఇప్పుడు చేయటానికి చేసేసేస్తాం ఇష్టం వచ్చినట్టు. దేవుడు అంగీకరించడు. ఓ రోజు ఆ ప్రార్థన ప్రతిఫలం ఉండదు. ఇంకో మాట చెప్పమంటారా? అలా వాక్య వెలుగులో ప్రార్థన చేయకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన జీవితం వాక్య వెలుగులో లేనప్పుడు విలాపవాక్యంలో 3:44 రాయబడుతూ వచ్చింది, నీవు మా ప్రార్థన నీ సన్నిధిలో చేరకుండా నీవు మేఘముల చేత కప్పివేసుకుని ఉన్నామంట. అంటే మనము మన ఇష్టం వచ్చిన ప్రార్థన వాక్య వెలుగులో చేయకపోతే ఆ ప్రార్థనని ఇక్కడ ఉండేవాళ్ళు వింటారు, అంతవరకే. దేవుడు ఎండవు. మరి ఏం చేస్తున్నాడు ఆయన? మేఘానికి ఆజ్ఞాపిస్తాడు, ఇదిగో పలానా సహోదరి ప్రార్థన చేస్తుంది, నువ్వు ఆ ప్రార్థన నా దగ్గర రాకుండా ఆపిమని. విలాపవాక్యం 3:44 ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మనం చేసే ప్రార్థనకి దేవుడు వెళ్ళినప్పుడు మనం ఎందుకు మందిరానికి వచ్చి ప్రార్థన చేయటం? వాక్యపు వెలుగులో యథార్థంగా మనం ఏమై ఉన్నామో ఆ దేవుని కృపను బట్టి అటువంటి బలహీనతలు ఉంటే సరి చేసుకుని వాక్యపు వెలుగులోనే ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని ప్రార్థన వింటాడు. మనం వాక్య వెలుగులో ప్రార్థన చేయకోకుండా మన ఇష్టం వచ్చింది చేసుకుని నేను చేసింది ఏదో చేశాను, ఆ ఇష్టం అన్నట్టు ఉంటే ఇక్కడ నీ ఇష్టం పనిచేసిద్ది, కానీ ఆ ప్రార్థన ఆయనకి ఇష్టంగా ఉండదు దేవునికి. కాబట్టి అలా కాకుండా ఉండాలి. యేసు ప్రభువు వారిని ఎక్కడ సాతానుడు శోధిస్తున్నాడంటే అరణ్యంలో సాతానుడు యేసు ప్రభువు వారిని శోధిస్తున్నాడు. అరణ్యంలో యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నాడు? ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అరణ్యంలో ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి చేశాడు. కాబట్టి అరణ్యంలో సాతానుడు యేసు ప్రభువు వారిని శోధిస్తున్నాడు. అరణ్యంలో మొట్టమొదటిగా శత్రు చేతికి అప్పగించబడిన జీవితం ఉంది. 2 ప్రేమతో కూడిన సావాసం ఉంది. 3 దేవుని బట్టి ధైర్యపరచబడుతున్నాం, బలపరచబడుతున్నాం. 4 ప్రభువు మనకు నివాస స్థలంగా ఉంటున్నాడు. 5 ఆయన మనల్ని రాజులుగా చేస్తున్నాడు. ఆయన రాజుగా ఉంటాడు, మనల్ని అనుభవంలో తీసుకొస్తున్నాడు.
కాబట్టి మన జీవితాల్లో మనం శత్రు చేతికి అప్పగించబడకోకుండా ప్రేమతో కూడిన సహవాసం మనం ఉన్నప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడు. నాకంటే నువ్వు ఇష్టం ఉండదు, నీకంటే నేను ఇష్టం ఉండవు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని కొట్లాడుకుని గొడవలు ఆడుకుని, నేను డైరెక్ట్ చెప్పేస్తాను ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను కాబట్టి, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడే అంగీకరించడం. నీ మీద నాకు కోపం, నా మీద నీకు కోపం ఉన్నంతకాలం ఎన్ని దినాలు మనం ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించడం. అందుకే నేను ట్రాన్స్ఫర్ అవడానికి మెయిన్ రీజన్ అదే. ఒకళ్ళంటే ఒకళ్ళు గిట్టదు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, బయటకు అందరం ప్రజలాడు చెప్పుకుంటాం. ఇంకా అట్లాంటప్పుడు వాక్యం చెప్పేం ఉపయోగం, ప్రార్థన చేసేం ఉపయోగం? కానీ అందుకే నేనే పోతే మంచిది అన్న ఆలోచన మీద ట్రాన్స్ఫర్ అవుతుంది మెయిన్. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే ప్రార్థన అనేది సరిగ్గా చేయడం నేర్చుకోవాలి మనం. ఇంకెంతకాలం వచ్చిన ప్రార్థన చేయడం రాకపోతే ఇంక మన జీవితాన్ని దేవుని రాజ్యానికి వెళ్తామో లేదో మనం ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభువారు అంతగా ఆయన దేవుని కుమారుడు అయ్యుండి భూమి మీదకి వచ్చి ఉపవాస ప్రార్థన చేయాల్సినంత అవసరం ఆయనకి ఏంటి చెప్పండి? ఏంటి? మనం రక్షించబడి దేవుని బిడ్డలమయ్యామంటే మనంత రోజు లేరని మనం అనుకుంటాం. ఆయన దేవుని కుమారుడు అయ్యుండి కూడా భూమి మీదకి వచ్చాడు. ఉపవాస ప్రార్థన చేయడం కారణం ఏంటి? ఆయన ఏదో పని లేక ఖాళీగా ఉండి ఉపవాస ప్రార్థన చేయాల. మనము శత్రు చేతికి అప్పగించబడకూడదని, మనము దేవుని యొక్క ప్రేమతో కూడిన సావాసం మనం కలిగి ఉండాలని, మనము దేవుని బట్టి బలపరచబడాలని, మనము ప్రభువే మనకు నివాస స్థలమై ఉన్న నివాస స్థలంలో ప్రవేశించాలని, మనము రాజులుగా ఉండాలని మన కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? ఆ రాజులుగా ఉన్న స్థానాన్ని మనం కాపాడుకుంటున్నామా? రాజులుగా ఉండే స్థానాన్ని కాపాడుకోగలుగుతామా? తర్వాత ఆ ప్రేమతో కూడిన సహవాసం ఉందా? అందుకే నేను మొదట్లో చెప్పా, ఓల్డెన్ డేస్ ఈజ్ గోల్డెన్ డేస్. పాత రోజులే బంగారం లాంటివి, ఇప్పుడున్న రోజులన్నీ కూడా ఇత్తళ్ళు మట్టిలో అయిపోయినాయి. పాత రోజులే బంగారం లాంటి రోజులు. అప్పుడు రక్షించబడినప్పుడు, మారుమూసి పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రతి కష్టాన్ని, ప్రతి అవమానాన్ని, ప్రతి నిందని జయించుకుంటూ వెళ్తూ దేవుడే నాకు ఉండాడు అనుకునే రోజులు అవి. ఇప్పుడు నేనే ఉండ నాకు అనుకునే రోజులు ఇవి. దేవుడే నాకు ఉండాడు అనుకున్న రోజుల్లో మనం చేసిన ప్రార్థన దేవుడు అన్నాడు. ఇప్పుడు నేనే దేవుడిని అయిపోయా అనుకున్న రోజుల్లో ఇక మనమే దేవుడు అయినప్పుడు దేవుడు మనకు ప్రార్థన వినడానికి ఇంకా ఆయన ఎందుకు వినాలి మన ప్రార్థన? అక్కడ అట్లా అయిపోయారు నేడు దినాల్లో విశ్వాసులు, దేవుని ప్రజలైన వారు. అది దేవునికి మహిమకరంగా ఉండదు. కాబట్టి మన ప్రార్థన ప్రేమతో కూడిన సహవాసం కలిగి ఉన్న అనుభవంలోకి రావటం కొరకు ప్రార్థన చేయాలి. మొదట అనుభవం పూర్వకమైన జీవితకాలం అంతా అలా ఉండాలని, శత్రు చేతిలో చిక్కబడకూడదని, దేవుని ద్వారా ప్రతి సమయంలో ఎప్పుడు బలహీనం అప్పుడు బలపరచబట్టడానికి, ఇంకా ఆయన మనకు నివాస స్థలంగా ఉండాడు, ఆ నివాస స్థలంలో మనం ఉండటం కొరకై. ఆయన మనకు ఏదైతే నివాస స్థలంగా ఉండాడో, మనం నివసించడానికి ఒక స్థలంగా ఉండాడో ఆ స్థలంలో మనం నివసించడానికి, మనల్ని ఏదైతే రాజులుగా ఆయన పెట్టి ఉన్నాడో అట్టి రాజుకరమైన జీవితాన్ని మనం పోగొట్టుకోకుండా ఆ రాజుపూర్వకమైన జీవితం, ఆ రాజయోగమైన జీవితాన్ని ఈ చిన్న చిన్న లోకంలో ఉండ అల్పమైన స్వల్పమైన వాటిని బట్టి రాజులుగా ఉండ మనం దాసత్వం కలిగిన జీవితానికి దిగజారిపోకుండా ఆ రాజయోగం లాంటి జీవితాన్ని మనం జీవించడం కొరకై ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఈ లోకంలో మనం రాజులుగా ఉండమా లేదా? ఉండం ఈ రోజుల్లో. ఈ రోజులు కాదు, ఈ లోకంలో మనం రాజులుగా ఉండం. కానీ ఎక్కడ రాజులు? మనం దేవుని రాజ్యంలో మనం రాజులు. ఈ లోకంలో మనం దిగజారిపోయిన క్రైస్తవ జీవితం కలిగిన ప్రార్థనా జీవితం ఉంటే, సరైన ప్రార్థనా జీవితం లేకపోతే అక్కడ రాజుగా ఉండలేవు, రాణిగా ఉండలేవు. కానీ నీకు ఇచ్చిన రాజయోగం ఏంటంటే పరలోకంలో. ఇక్కడ ఉన్న రాజయోగం అవసరంలా. ఇక్కడ రాజయోగం దాసత్వం లాంటిది. ఈ దాసత్వానికి వెళ్ళినవాడు అక్కడ రాజుగా ఉండలేడు. ఇక్కడ నాకు రాజయోగం వద్దనుకున్నవాడు అక్కడ రాజుగా ఉంటాడు. యేసు ప్రభువు ఉద్దేశం ఏంటంటే మనం ఈ భూమి మీద రాజులుగా ఉండాలని కాదు, పరలోకంలో దేవుని వనములో లేదా ఆయన రాజ్యంలో, ఆయన పరిపాలనలో మనం రాజులుగా ఉండాలని, రాజులైన యాజక సమూహంలో మనం కూడా రాజులుగా ఉండాలని ఆయన మన కొరకై అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ఉపవాస ప్రార్థన మన జీవితంలో వ్యర్థంగా పోకుండా ఉండటం కొరకై ఆయన ఏటి ఉపవాస ప్రార్థన మన కొరకు అరణ్యంలో చేశాడు. మనము శత్రు చేతికి చిక్కబడకూడదని, మనము ప్రేమతో కూడిన సహవాసం కలిగి ఉండాలని, మనం దేవుని ద్వారా బలపరచబడాలని, మనం ప్రభువే నివాస స్థలమైన నివాస స్థలంలో మనం నివసించాలని, మనం రాజులుగా ఉండాలని అరణ్యంలో మన కొరకు యేసుప్రభు ఉపవాస ప్రార్థన చేస్తే, అదే అరణ్యంలో ఇలాంటి ఉపవాస ప్రార్థన చేస్తున్న యేసుప్రభు వారిని సాతాను ఏం చేశాడు? శోధించాడు. అయినా ఆయన కోల్పోయాడు తన జీవితాన్ని. మానవులమైన మనం సాతాను శోధించినప్పుడు, మనుషుల మాటలను బట్టి, మనుషుల క్రియలను బట్టి మనం శోధించినప్పుడు, మాయ మాటలను బట్టి సాతాను యొక్క శోధనలో మనం పడిపోతాం. కానీ యేసుప్రభు వారు అలా పడిపోలా. సాతాను ఎన్ని మాయ మాటలతో కూడిన శోధనలు తీసుకొచ్చినా అలా పడిపోకుండా దేవుని కొరకై నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి
యేసు ప్రభువారు రాజులకు రాజుగా పిలువబడ్డాడు. ఇక్కడ మనం ఆ రాజులో ఇక ఉండబోతున్నాం కాబట్టి ఆ జీవితాన్ని ఆ రాజులుగా ఉండే స్థితిని మనం పోగొట్టుకుని ఉంటే, ఆ ధన్యతను పోగొట్టుకుని ఉంటే మరలా మనకు తిరిగి ఇవ్వడం కొరకు ఆయన అలా ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ స్థానాన్ని మనం కోల్పోయింటే తిరిగి మనం సంపాదించుకోవడం కొరకై ఆ శత్రు చేతిలో చిక్కకోకుండా ఆ ప్రేమతో కూడిన సహవాసం, ఆ దేవుని బట్టి బలపరచబడటం, ఆ దేవుని ఇంట్లో ఆ దేవుని నివాస స్థలంలో మనం నివసించడం కొరకు, ఆ రాజులుగా మనం ఉండడం కొరకై ఈరోజు మనం సాతానుడు ఎన్ని శోధించినా మన శోధనలు పడిపోకుండా దేవునిలో మంచి ఆత్మీయంగా మనం నిలబడటం కొరకై మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. యేసు ప్రభువారు అరణ్యంలో ఇలా ఉపవాస ప్రార్థన చేశాడు. దావీదు రాజు అరణ్యంలో ఉన్నప్పుడు తన జీవితం ఇలా ఉంది, కానీ ఇలా ఉండ దేవుడు కాపాడుతూ వచ్చాడు. తనను బట్టి క్షమించండి, దేవుడు తన కృపను బట్టి కాపాడుకుంటూ వచ్చాడు. దావీదు రాజు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఎలా కాపాడుకుంటూ వచ్చాడు. అదే రీతిలో యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా ఆ 500 అనుభవం యేసు ప్రభువారు ఎలా మనకి ఇస్తూ వచ్చాడు. వాటిని మనం కోల్పోకుండా వాటిని మనం కాపాడుకోవడం కొరకై ఈరోజు మన ఉపవాస ప్రార్థన. ఎన్నో మాట ఇది? 40వ మాట. యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 40 వారాలు ధ్యానించాము ఈ రోజుకి. ఇంకా ఉండయి 40 వారాల ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన ఏం పొందుకున్నాడు, ఆయన ఏం చేశాడు అన్నది సెకండ్ ఆప్షన్ ఉంది. అంటే అది ఈ డిసెంబర్ వరకే ఉంటాయి. ఇంకా 5 వారాలు ఏముంటాయి. ఈ 5 వారాలు అవి చెబుతాం ఖచ్చితంగా ప్రభుత్వం అయితే. కాబట్టి వీటి కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇప్పటికి 40 దినాల ఉపవాస ప్రార్థన కంప్లీట్ ఈ వారంతో. యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 40 వారాలు కంప్లీట్. ఇక్కడ ఈ 40 వారాల ఉపవాస ప్రార్థనలు మనం ఏం నేర్చుకున్నాం? ఈ 40 దినముల ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? అలవాటుగా ఆచారంగా శనివారం ఉపవాస ప్రార్థన అని, ఏదో 10 గంటలకు ఉపవాస ప్రార్థన అంటే 11ంటికి వచ్చినట్టు అదే అలవాటుగా వచ్చి అదే నేర్చుకుంటూ వచ్చామా? లేదంటే ఉపవాస ప్రార్థన, ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా ఈ 40 దినముల్లో నువ్వు 40 కోణాలు ఏమి నేర్చుకున్నావు చెప్పొచ్చా? చెప్పగలుగుతామా? 40 రోజులు ఉపవాస ప్రార్థన 40 కోణాల్లో ధ్యానించబడింది, 40 వారాలకు ధ్యానించబడింది. ఈ 40 వారాల్లో ఒక్కొక్క వారం నువ్వేం నేర్చుకున్నావు అన్నది చెప్పగలుగుతావా? విన్న వాక్య వెలుగులో చెప్పలేము. ఎందుకంటే వాక్యం మీద మనసు లేదు మనకి. వస్తున్నాం, వెళ్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం అన్నదే కానీ వాక్యం మీద మనసు లేదు. ఉంటే ఈ 40 దినాల్లో 40 పాయింట్లో 40 కోణాల్లో ధ్యానించిన వర్తమానాల్లో ఈ 40 అనుభవాలు నా జీవితంలో ఉండే పలానా అనుభవం నాలో ఉందని చెప్పగలుగుతాం. అది లేదంటే ఏదో వస్తున్నాం, వింటున్నాం, వెళ్తున్నాం, ప్రయోజనం లేదు. ప్రతి వాక్యము ప్రతిరోజు చెప్పబడిన మాట ఒక అనుభవాన్ని తీసుకొచ్చేది మనకి, మనల్ని ఒక రూపాంతరంలో తీసుకొచ్చేది, ఒక క్రొత్త నవీన అనుభవంలో తీసుకొచ్చేది. ప్రతిరోజు చెప్పిన వాక్యమే చదువుతున్నామా? కాన్సెప్ట్ అలా ఉండా వాక్యం వేరుగా వచ్చింది. కాన్సెప్ట్ అదే కనపడుతున్నా వాక్యం వేరు ఉండిద్ది. మరి మనం ఎందుకు అదే అనుభవం ఉంటున్నామో పరీక్షించుకోవాలి. నేనేమో విమర్శించను, కానీ అది విమర్శించుకుంటారా లేదా, మిమ్మల్ని విమర్శించుకుంటారా లేదా అన్నది దేవుని ఎదురు కనపడింది. కాబట్టి 40 కోణాలు 40 వారాలు కష్టపడి వాక్యం ధ్యానించినప్పుడు, 40 వారాలు కష్టంతో మీరు విన్నప్పుడు, 40 అనుభవాలు మన జీవితంలో లేనప్పుడు మనం ఉపవాస ప్రార్థనకు వచ్చిన వ్యర్థమే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం లేనప్పుడు వాక్యం చెప్పడం దేనికి? ఆ వాక్యాన్ని వినటానికి మనం రావటం దేనికి? వచ్చేది దేనికి? కొత్త అనుభవంలోకి వెళ్ళటానికే కదా. సరే 39 వారాలు ఏమైపోయినాయో తర్వాత సంగతి, తర్వాత వచ్చేయం, తర్వాత చూద్దాం. కనీసం ఈ 40వ వారం అన్న ఏ అనుభవం మనం పొందుకున్నాం? ఈ 40వ వారం ద్వారా మన జీవితంలో ఏ అనుభవం మనం కలిగి ఉంటున్నాము, ఏ అనుభవాన్ని సంపాదించుకున్నాము, ఈరోజు ప్రజెంట్ ఈ వర్తమానం ద్వారా ఏం సంపాదించుకున్నాం, ఏ అనుభవాన్ని సంపాదించుకున్నాం, దాని నిమిత్తమే ప్రార్థన చేయండి. సో అట్లా మనం ప్రార్థన చేయనట్లు ప్రభు మనకి ఈ 40 దినాల వర్తమానాల ద్వారా దేవుడు ఏదైతే 40 వారాల వర్తమానాల ద్వారా ఏదైతే దేవుడు మనతో మాట్లాడాడో వాటి వెలుగులో మనం జీవించడం కొరకై యేసు ప్రభువారు చేసిన ఉపవాస ప్రార్థన వ్యర్థంగా కాకుండా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ఆయన ఎలా చేశాడో అట్టి వెలుగులో మనం జీవించినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.